అశ్లీల కంటెంట్ను ప్రసారం చేస్తున్న ఓటీటీలపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. అనేకసార్లు హెచ్చరించినా వాటి ప్రసారాల్లో మార్పు రాకపోవడంతో 18 ఓటీటీ ప్లాట్ఫామ్స్, 19 వెబ్సైట్లు, 10 యాప్స్, 57 సోషల్ మీడియా ఖాతాలను తొలగించింది. ఈ అంశంపై కేంద్ర సమాచార ప్రసార శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. తొలగించిన యాప్స్లో 7 గూగుల్ ప్లే స్టోర్లో ఉండగా 3 యాపిల్ యాప్ స్టోర్లో ఉన్నట్టు గుర్తించారు. సోషల్ మీడియా ఖాతాల్లో ఫేస్బుక్లో 12, ఇన్స్టాగ్రామ్లో 17, ఎక్స్లో 16, యూట్యూబ్లో 12 ఉన్నట్లు తెలిపింది. 2 రోజుల క్రితం కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ దేశీయంగా ఉన్న 18 ఓటీటీ వేదికలు అసభ్యకర కంటెంట్ను ప్రసారం చేస్తున్నాయని, వాటిపై చర్యలు ఉంటాయని ప్రకటించారు. తొలగించిన ఓటీటీలకు 1 కోటికి పైగా డౌన్లోడ్స్ ఉన్నాయి. ఇవి సోషల్ మీడియా ద్వారా అశ్లీల కంటెంట్కు సంబంధించిన ట్రైలర్స్, దృశ్యాలు, వెబ్ లింక్లను ప్రచారం చేస్తున్నాయని మంత్రి తెలిపారు. ప్రతి ఓటీటీ ప్లాట్ఫామ్కు 32 లక్షల వ్యూస్ ఉన్నట్లు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వాటిపై తప్పకుండా చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది కేంద్రం. బ్యాన్ అయిన ఓటీటీల్లో డ్రీమ్స్ ఫిలిమ్స్, హంటర్స్, ర్యాబిట్, అన్కట్ అడ్డా, ప్రైమ్ ప్లే లాంటివి ఉన్నాయి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఈ యాప్స్తో పాటు వెబ్సైట్స్పై భారత్లో బ్యాన్ పడింది.